అమరావతి అనే పేరింటే ప్రపంచ దేశాలు మొత్తం 2050 నాటికి ముక్కు మీద ఏలేసుకునేలా తీర్చిదిద్దామని సీఎం చంద్రబాబు గారు సెలవిచ్చారు. సింగపూర్ వాళ్ళతో రాజధానికి సంబంధించిన అన్ని ప్లానింగ్లు గీయించేశారు. ఆ బొమ్మలు చూస్తే మాత్రం భూతల స్వర్గంలాగా ఉన్నాయి. పచ్చని చెట్ల మధ్య పారే కృష్ణానది, ఆకాశమంత కట్టడాలు, అబ్బో ఆ బొమ్మలు మాత్రం అదిరిపోయినాయి అనుకోండి. మొత్తం 16 కిలోమీటర్ల పరిధిలో ముందుగా సీడ్ క్యాపిటల్ కట్టాలని రెడీ అవుతున్నారు. అందులో గవర్నమెంట్ కార్యాలయాలకు అవసరమైన బిల్డింగ్లు కడతారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, ఎడ్యుకేషన్ సంస్థలు, ఐటీ కంపెనీలు ఇలా అన్ని సీడ్ క్యాపిటల్ లోనే కడతారు. తాళాయిపాలెం అనే ఏరియాలో గేట్వే ఆఫ్ అమరావతి, అమరావతి డౌన్ టౌన్ గా ఉద్దండాయిపాలెం విలేజ్ తో పాటు లంక గ్రామాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఆఫీసులు మొత్తం ఎంకాయపాలెం, రాయపూడి, చెరుపాలెం, తుళ్ళూరులో ఉంటాయి. ఇలా ముందుగా సీడ్ క్యాపిటల్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో 40 లక్షల మంది జనాభాకి నివాసాలు, అలాగే 18 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా కంపెనీలు రానున్నాయని బాబు గారు చెప్తున్నారు. ఏదైతే మనం అనుకున్నాం ప్రజా రాజధాని అనుకున్నామో ఆ ప్రజా రాజధాని తప్పకుండా నిర్మాణం జరుగుతుంది. వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణం చేస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ నిర్మాణం చేసేదానికి ఇది దోహదం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 2018 నాటికల్లా సీడ్ క్యాపిటల్ పూర్తి చేయాలని బాబు గారు గట్టిగా డిసైడ్ అయ్యారంట. సీడ్ క్యాపిటల్ పూర్తయిన తర్వాత టూరిజం, ఇండస్ట్రియల్, ఐటీ ఇలా అన్ని రంగాల్ని సమాంతరంగా డెవలప్ చేస్తారు. మెట్రో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, పటిష్టమైన రక్షణ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టము, అలాగే పర్యావరణ సమతుల్యత కూడా ఉండే విధంగా క్యాపిటల్ తీర్చిదిద్దారంట. అన్ని మంచిగా సాగిపోయి ఏపీ ప్రజల కళలు సాకారం అయ్యేలాగా అందమైన నగరంలో అమరావతిని తీర్చిదిద్దితే భూములు ఇచ్చిన రైతులకు అంతకన్నా సంతోషమే ఉంటది. బాబు గారు ఈ సీడ్ క్యాపిటల్ లో ఎలాంటి అవినీతి జరగకుండా తొందరగా కంప్లీట్ చేయించేయండి, ఓకేనా?